హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఢిల్లీస్ ఫ్యాషన్ బ్లాగ్. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇంట్లో ఉండే లేడీస్కి కానీ ఉమెన్స్కి కానీ ఈజీగా మనీ ఎర్న్ చేసుకునేకి ఒక టిప్ అయితే తీసుకొచ్చేసానండి. అదేంటో కాదు, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఇప్పుడు మీరైతే చూస్తున్నారు మల్లెపూలు అనమాట. సో దాంతోనే చూపిస్తాను ఎలా ఏం చేస్తే. సో ఫ్లవర్స్ అయితే చూసారు కదా, ఈ ఫ్లవర్స్తోనే ఈజీగా ఇంట్లో ఉండి మనీ ఎలా ఎర్న్ చేయాలనేది చూపిస్తానండి. సో ఇవి నెక్స్ట్ మల్లెపూలకి కాంబినేషన్గా కనకాంబరాలను తీసుకుంటున్నాను. ఇవి కూడా మా గార్డెన్లోవే, హార్వెస్టింగ్ వీడియో అనుకోండి. నెక్స్ట్ వచ్చి సో మీకు తెలిసే ఉంటుందండి వేనెల అంటే వేనెల ఎలా చేస్తారని. వేనెల మార్కెట్లో ఎంత కాస్ట్ ఉంటుందో మీకు తెలుసు. ఆ ప్రాసెస్ని కనుక మీరే నేర్చుకున్నట్లయితే మీరే ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. సో నేను ప్రాసెస్ అయితే చూపిస్తాను స్టెప్ బై స్టెప్, అలానే ఫాలో అవ్వండి. 2 లేయర్స్ ఉండాలి, 1 సైడ్ 1 లేయర్ ఉండాలి. ఫస్ట్ పెట్టుకున్న జత అయితే ఒకటిగా టై చేసుకోవాలండి, నార్మల్గా టై చేసుకోవాలి మనం పూలు కట్టేలాగా. సో ఇప్పుడు దానిపైనే ఒక్కొక్క ఫ్లవర్ని పెడుతూ రౌండ్ చేస్తూ 2 లేయర్స్ ఉన్న థ్రెడ్ని స్టిఫ్గా పట్టుకోవాలి. లూజ్ చేస్తే వేనెలు లూజ్ అయిపోతుంది. అండ్ సింగిల్ ఫ్లవర్ పెడుతూ లెఫ్ట్ హ్యాండ్ని స్టిఫ్గా పట్టుకొని స్మాల్గా రొటేట్ చేస్తూ రైట్ హ్యాండ్తో థ్రెడ్ని రొటేట్ చేస్తూ నేను చూపించిన వేనే ఫాలో అవ్వండి. వీడియోని కనుక క్లియర్గా స్కిప్ చేయకుండా చూసారంటే ఆ వే అనేది మీకే అర్థమవుతుంది అండ్ ఈజీగా మీరు కూడా లర్న్ అవుతారు. ఇది మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు కొన్ని బిట్స్ నేను మల్లెపూలతో కట్టిన తర్వాత కాంబినేషన్గా అక్కడక్కడ కనకాంబరాలు వస్తే బాగుంటుందని అవి కూడా ఒక లేయర్ వేస్తున్నాను. చూడండి, సేమ్ వే అండి, కాకపోతే కనకాంబరాలు 2 పెట్టుకుంటే కొంచెం ఒత్తుగా కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా మోడల్ ఎలా వచ్చిందని. మళ్ళీ మల్లెపూలతోనే స్టార్ట్ చేసి అక్కడక్కడ బిట్స్గా కనకాంబరాలని యాడ్ చేయాలి. సో చూస్తున్నారు కదా, లాస్ట్ మనకి ఎంత లెంత్ కావాలో వచ్చిన తర్వాత థ్రెడ్ని అనేది టై చేసుకోవాలన్నమాట. కొంచెం థ్రెడ్ని అయితే మనం ఎక్స్ట్రా ఉంచాలండి, ఎందుకంటే టై చేయడానికి అనమాట. సో చూసారు కదా ఎలా వచ్చిందని. ఇప్పుడు కొన్ని ఫ్లవర్స్ అయితే మామూలుగా కట్టడం చూపిస్తున్నాను. సో కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదండి పూలు కట్టడం, సో వాళ్ళ కోసమని చూపిస్తున్నాను అనమాట. నార్మల్ వేనే, ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదు. సో చూడండి, అలా టై చేస్తూ ఆ మొత్తం ఫ్లవర్స్ కట్టేకి నాకు దగ్గర 45 మినిట్స్ 15 మినిట్స్ పట్టిందంటే, నియర్లీ 1 అవర్ అసలు. బట్ మల్లెపూలు అనేవి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్లవర్స్ అండి. సో అలా ఎంతసేపు టై చేసినా నాకైతే ఎలాంటి స్ట్రెస్ అనిపించదు, లైక్ పెయిన్ కూడా తెలియదు అనమాట. నా మై ప్లేట్ ఈస్ ఎంప్టీ. ఫ్లవర్స్ అన్నీ టై చేసేసాను. నియర్లీ 4-5 వీడియోస్ ఉన్నాయి. మోర్ ఐడియాస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.